అండి, వెల్కమ్ టు లాసా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మనం లాస్ట్ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ప్యాటర్న్స్ చూసాం కదండి. దానికి సంబంధించి బ్యాక్ పార్ట్, బోట్ నెక్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది బోట్ నెక్ అండి. ఇక్కడ మనకు హోల్ అనేది కూడా మనకు కావాల్సిన డిజైన్లో పెట్టుకోవచ్చు. ఇలా నెక్ను కటింగ్ చేసుకొని మనం పట్టి అయినా కట్టుకోవచ్చు. నేనైతే పట్టి కాకుండా క్యాన్వాస్ వేయాలనుకున్నాను, అది నేను నెక్ కటింగ్ చేయలేదు. ఇలా పెట్టాను చూడండి. దీనికి ఇప్పుడు మనము క్యాన్వాస్, మనకు కావాల్సిన సేపులో క్యాన్వాస్ని కటింగ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా మనము క్యాన్వాస్ని అనేది కటింగ్ చేసుకున్నామండి. ఈ క్యాన్వాస్ని మనం ఐరన్తో అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్కి. ఇలా క్యాన్వాస్ని లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ క్యాన్వాస్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి నెక్కి సంబంధించి. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకు సైడ్స్ లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసి ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మీద టక్స్ పెట్టుకోవాలి. ఇలా బ్యాక్కి టక్స్ పట్టిన తర్వాత కింద సైడ్ ఎమ్మింగ్ పట్టి పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకొని దాన్ని కింద పక్కన జాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పట్టి కట్టిన తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉక్కు పట్టి, కాజా పట్టి కట్టుకోవాలి. కాజా పట్టీకి సంబంధించి ఇట్లా ఒక 2.5 ఇంచ్ లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కటింగ్ చేసుకోవాలి. ఉక్కు పట్టు వచ్చి ఒక 2 ఇంచెస్ ఇలా లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అటాచ్ చేసేసుకోవాలి. ఈ కాజా పట్టికి ఫస్ట్ లైనింగ్ పెట్టేసి లైనింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దాని మీద ఇలా మనం అటాచ్ చేసిన పీస్ని పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకొని ఒక పై కుట్టు క్లాత్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి పై కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ సైడ్స్ ఇట్లా కొంచెం మార్జిన్ చేసి ఇలా పెట్టి పైన కూడా దీన్ని ఇట్లా లోపలికి మార్జిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది కాజా పట్టి మనకి ఇలా వస్తుంది. బ్యాక్కి సంబంధించి 1 సైడ్ పార్ట్ అయితే క్లోజ్ అయినట్లే. మనం ఇలా అటాచ్ చేసి లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్న ఇంకొక పీస్కి వచ్చేసి ఉక్కు పట్టి కట్టాలి. ఉక్కు పట్టిని ఇది ఇట్లా ఫస్ట్ మనము లైనింగ్ అటాచ్ చేసిన పీస్ని పెట్టేసి దాని మీద ఇట్లా 2 ఇంచెస్ లైనింగ్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇట్లా డబల్ ఫోల్డ్ మీద పెట్టి మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. దీని మీద ఇలా ఒక పై కుట్టు వేసేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఇది చూడండి, ఇలా చేసాము. ఫైనల్గా మనకి ఇలా వచ్చింది. దీనికి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడ వచ్చి మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, డోర్ అయినా పెట్టుకోవచ్చు అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.